హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంచల్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ చూద్దామా అండి. ఇది నేను షాప్సీ నుంచి ఆర్డర్ చేసుకున్నానండి. ఇవేంటయో కాదు, పెయింటింగ్ బ్రషెస్. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది మనం వేసుకోవటానికి బ్రషెస్ అనేది చాలా యూజ్ అవుతాయండి. చూడండి, ప్యాకింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఎటువంటి ఇబ్బంది లేకోకుండా లోపల ఉన్న వస్తువు అనేది కదలకుండా చాలా సెక్యూర్గా ప్యాకింగ్ అనేది మంచిగా చేశారండి. చూద్దాం ఈ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అనేవి నేను ఎందుకు ఆర్డర్ చేశాను, దేనికోసం అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తానండి. ఫైనల్గా అన్బాక్సింగ్ అనేది చేసేసామండి. నాకు ఇక్కడ పెయింటింగ్ బ్రషెస్ అనేవి 12 వచ్చినాయి. వీటితో నేను చూసారు కదా, నేను వీడియోలో సైడ్ చూపిస్తున్నాను. పెయింటింగ్ అనేది మా పాప ఫ్రాక్ మీద నేను పెయింటింగ్ అనేది చేయాలనుకుంటున్నానండి. సో అందుకోసం నేను ఇవి షాప్సీలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది ఈచ్ బ్రష్ వచ్చి నాకు 12 పైనే పడిందండి. 12 చేంజ్ అలా పడింది. 12 బ్రషెస్ వచ్చాయి. నేను 150 రూపీస్కి నేను వీటిని పర్చేస్ చేశాను. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారండి, ఎలా యూస్ చేయాలి అనేది కూడా. ఆ బ్రష్ అనేది మనం వన్స్ యూస్ చేశాక ఎలా వాష్ చేసుకోవాలనేది కూడా నీట్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారండి, ఇచ్చారు. చూడండి, బ్రషెస్ పెట్టడం కూడా చక్కగా పెట్టారండి, ఎటు కదులుకోకుండా. మనం యూస్ చేసుకోగానే మళ్ళీ దాని ప్లేస్లో అది ఉంచేసేసుకోవచ్చు. ఈ ప్యాకింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. క్వాలిటీ కూడా సూపర్గా ఉన్నాయి. చూసారు కదా, 12 వచ్చాయి. ఏ బ్రష్ ఎలా యూస్ చేయాలి, ఈ పెయింటింగ్ అనేది ఎలా వేసుకోవాలనేది కూడా నేను వీడియో పోస్ట్ చేస్తానండి. నేను ఆల్రెడీ నిన్న వీడియో పెట్టాను. ఆ వీడియోలో ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను కదండి. 6 మీటర్స్కి 3 మీటర్స్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను. రిమైనింగ్ 3 మీటర్స్ ఫ్రాక్ ఇంకోటి స్టిచ్ చేసి దానిపైన బటర్ఫ్లై డిజైన్ అనేది పెయింట్ అనేది వేయాలనుకుంటున్నాను. సో అందుకోసం నేను ఈ బ్రషెస్ అనేవి షాప్సీ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. క్వాలిటీ కూడా చూడండి, చాలా సూపర్గా ఉంది. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తానండి, పెయింటింగ్ వీడియో కూడా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటి లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.